రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మత సామరస్యానికి కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉత్సవాల్లో మంత్రులు అజారుద్దీన్, కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కులమత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉర్సులో పాల్గొనడం సర్వమత ఐక్యతకు నిదర్శనమన్నారు. దర్గా అభివృద్ధికి అవసరమైన నిధులను వచ్చే ఉర్సు నాటికి పూర్తి చేసే బాధ్యతను తానే తీసుకుంటానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్లో ఇబ్బంది పడుతున్న రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా వెంటనే ఆన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి జిల్లాలోని రిజర్వాయర్లను నింపి 4 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులకు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ కావడంతో హరీష్ రావు తనను టార్గెట్ చేశారంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనపై పీడీ యాక్ట్ పెట్టాలని చూశారని, తనతో పాటు తన బంధువులపైన విచారణ జరిపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల చివరి రోజు కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి తాను అనుభవించిన బాధ తనకు మాత్రమే తెలుసంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఎవరిపై ఎలాంటి కోపం లేదని, రియల్ పాలిటిక్స్ మాత్రమే చేస్తానని జగ్గారెడ్డి అన్నారు. ఎల్నినో ప్రభావంతో ఉత్పన్నమయ్యే పరిణామాల్ని అధిగమించేందుకు 6 మాసాలుగా హెచ్చరించినా పట్టించుకోకుండా ఇప్పుడు వరుణ యాగం చేస్తుండడం విస్మయం కలుగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి టి జీవన్ రెడ్డి విమర్శించారు. వరుణ యాగంతో రేవంత్ రెడ్డి, ఉత్తమ్కు జ్ఞానోదయం కావాలని ఆకాంక్షించారు. యాగాలు మంచివే, వాటితో ఫలితాలు ఉంటాయి, కానీ మానవ ప్రయత్నం చేయకుండా యాగాలు చేస్తే ఎలా అంటూ విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు రమేష్ సస్పెండ్ కాగా, సంగారెడ్డిలో ఆయన నిర్వహిస్తున్న కేబీఆర్ లైఫ్ కేర్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అవకతవకలు గుర్తించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు ల్యాబొరేటరీలో 75% రియోజెంట్ల గడువు ముగిసింది. ల్యాబ్ను సీజ్ చేశారు. మొబైల్ స్కానింగ్ యంత్రాన్ని గుర్తించామని, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్లోని షేక్పేట్ ఫ్లైఓవర్పై వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పైప్లైన్ ఒక్కసారిగా ఊడిపోయి ఫ్లైఓవర్ కింద రోడ్డుపై పడిపోయింది. రాయదుర్గం వెళ్లే మార్గంలో రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో వాహనాల రద్దీ తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది. పైప్లైన్ల నిర్వహణను అధికారులు సక్రమంగా చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.